భరద్వాజ గారు, మార్నింగ్ నుంచి అల్లు అర్జున్‌కి సంబంధించిన అరెస్ట్ దగ్గర నుంచి హ్మ్. ఆయన జైలుకి తరలించడం, కోర్టు బెయిలు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అల్లు మెగా ఫ్యామిలీ ఒక్కటయ్యారు, కలిసిపోయారు అని జెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. ఈ అవును. పరిణామాలన్నీ ఎలా చూస్తారు? ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఎవరెవరు స్పందించారు? ఎలా రియాక్ట్ అయింది సినీ రాజకీయ రంగం? అంటే రాజకీయ రంగం రియాక్షన్‌తో పాటు సినిమా రంగం రియాక్షన్ అనేది కీలకం ఇక్కడ. హ్మ్. సినిమా రంగంలో అందరు హీరోలు దాదాపుగా స్పందించారు. హ్మ్. ఈ అరెస్టు చాలా అంటే ఈ రకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు అనేది బాలీవుడ్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. అతను వరుణ్ ధావన్ మాట్లాడుతూ హ్మ్. 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 అంటే ప్రోటోకాల్ దీనికి సంబంధించి లోపాలు ఎవరో చేస్తే హీరోని అరెస్ట్ చేయటం ఏమిటి అన్నాడాయన. అదే. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మెగా హీరోలు ఆయన చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి విశ్వంభర హ్మ్. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళాలా జైలు దగ్గరికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉండగా మీరు వస్తే జనాల్ని కంట్రోల్ చేయటం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు రాకండి అని మీరు చెప్పారా? రాకుండా ఉండటం మంచిది అని చెప్పి వీళ్ళు చెప్పిన తర్వాత హ్మ్. అంటే పోలీసు విభాగం నుంచి ఆ సమాధానం వచ్చిన తర్వాత ఆయన ఆగి హ్మ్. అరవింద్ గారి ఇంటికి వెళ్ళి ఆయనకి అంటే ఒక రకంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు హ్మ్. ఆ కుటుంబానికి కష్టం వస్తే వీళ్ళు అండగా నిలబడతారు ఈ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నిలబడతారు అని హ్మ్. అది నిజమని ఈరోజు ప్రూవ్ చేశారు వీళ్ళు. ఓకే. ఈ కష్ట సమయంలో మేము మీతో ఉన్నాము మనందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకొని మన అబ్బాయిని బయటకు తెచ్చుకుందాం అన్న మూడ్లో వెళ్ళి మాట్లాడారు ఆయన సతీ సమేతంగానే వెళ్ళాడు. అవును. అరవింద్ గారింటికి విజువల్స్ వెళ్ళారు. కూడా చూసాం. నాగబాబు గారు కూడా వెళ్ళారు. నాగబాబు గారికి అంటే యాక్చువల్‌గా ఈ మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అనేది బయట ఎస్టాబ్లిష్ చేస్తూ హ్మ్. దానికి ఒక ఆధారంగా నిలబడినటువంటి ట్వీట్లు నాగబాబు గారు చేసినవే. హ్మ్. అటువంటి సందర్భంలో ఆయన కూడా చిరంజీవి గారితో కలిసి వెళ్ళి ఆయన్ని కలిసి అరవింద్ గారిని ఇది మేము కూడా మీకు అండగా నిలబడతాము. మనందరం కలిసి దీన్ని ఏదో రకంగా ఛేదించి బయటకొద్దామని భరోసా ఇవ్వటం. అదే అరవింద్ గారైతే ఆయన అల్లు అర్జున్‌తో పాటే కోర్ట్‌కి అన్ని ట్రావెల్ అవుతున్నారు. అవును. బట్ అరవింద్ గారు సతీమణి ఇంట్లో ఉన్నారు గాబట్టి ఆళ్ళ వెళ్ళి కుటుంబానికి హ్మ్. అక్కడ వీళ్ళు తమ సంఘీభావం తెలిపారు. సంఘీభావం కాదు మద్దతు మద్దతు, భరోసా భరోసా. కల్పించారు ఆ హ్మ్. కుటుంబానికి. హ్మ్. ఓ భరోసా కల్పించి మేమందరం ఉన్నాం మీతో హ్మ్. కాబట్టి మీరెవరు భయపడకండి అని ఈ టైంలో అలా ఫిజికల్గా వెళ్ళి ధైర్యం చెప్పడం అనేది చాలా అవసరం. హ్మ్. ఇది మంచి ఒక స్ట్రెచర్ కూడా హ్మ్. గెస్చర్ ఓ మంచి గెస్చర్ ఇది. తప్పనిసరిగా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడాలి ఎవరైనా. హ్మ్. ఇదే సమయంలో ఆయన్ని అక్కడికి తరలించారు. కోర్టుకి తరలించారు. కోర్టు రిమాండ్ విధించేసింది. అవును. విధించేసిన తర్వాత ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇదేంటంటే పరిణామం వీళ్ళకి హైకోర్టులో అనుకూల పవనాలు వీచి హ్మ్. వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకున్నారు వాస్తవానికి. అవును. వేసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్వాష్ పిటిషన్ కాదు మీరు బెయిల్‌కి కదా మూవ్ అవ్వాల్సింది అని చెప్పి అక్కడి నుంచి కేసు అలా టర్న్ అయ్యి బెయిల్ శాంక్షన్ అయింది మధ్యంతర విచిత్రంగా. బెయిల్ ఇచ్చారు. హ్మ్. ఓ మధ్యంతర బెయిల్ 4 వారాలకి బెయిల్ అని చెప్పి చెప్పారు. చెప్పారు. సో, ఓకే. బెయిల్ గ్రాంట్ అయిపోయింది. అయితే జామీందారులను ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళు. జామీందారులను ప్రొడ్యూస్ చేయటం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి సాధారణంగా. అంటే 50,000 పూచీకత్తు అడిగారు. హ్మ్. దానికి సంబంధించి బ్యాంక్ నుంచి బాండ్స్ తీసుకొచ్చి ఇద్దరు పూచీదారుల్ని నిలబెట్టాలక్కడ. హ్మ్. జామీందారులను ఇద్దరిని నిలబెట్టాలి. వాళ్ళని కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఆ ఆర్డర్ అంటే హైకోర్టు నుంచి ఆర్డర్ ఈ కోర్టుకి చేరాలి. హ్మ్. చేరిన తర్వాత షూరిటీలు వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఇదంతా యుద్ధ ప్రాతిపదిక మీద జరిగితే ఈ ఆర్డర్ కోర్టుకి అంటే జైలుకి ఇన్ టైంలో చేరుతాయి. హ్మ్. అంటే జనరల్‌గా వాళ్ళు తపాలాలో పంపిస్తాము అంటారు. హ్మ్. అలా కాకుండా బై హ్యాండ్ పిటిషన్ వేసి దీన్ని పట్టుకుని వెళ్ళి న్యాయవాదులు అక్కడ ఇచ్చి అతన్ని రిలీజ్ చేసుకోవటానికి హ్మ్. ఒక ప్రయత్నం డెఫినెట్‌గా చేస్తారు ఈరోజు. హ్మ్. ఒకవేళ ఏ కారణం చేతైనా ఎక్కడైనా స్ట్రక్ అవ్వచ్చు ఇది. ఇందులో చాలా వ్యవస్థలు లింక్ అయ్యి ఉన్నాయి. అవును. అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో అడ్మిట్ చేయాలి. అప్పటికి కోర్టులో వేరేది ఏదైనా నడుస్తూ ఉండొచ్చు. నడవటం వలన దీన్ని పక్కన పెట్టొచ్చు. ఈలోపు కోర్టు టైం అయిపోయి ఆయన బెంచ్ దిగిపోవచ్చు. దీన్ని మండే చూద్దాంలే అనొచ్చు. అంటే ఆయన ఆల్రెడీ రిమాండ్ విధించున్నాడు కాబట్టి ఆయన మండే చూద్దాం అనే అవకాశాలు ఉన్నాయి. లేదు స్పెషల్ కేర్ తీసుకుని పట్టించుకుంటే అప్పటికప్పుడు వీళ్ళు
బ్యాంకుకి వెళ్ళి బాండ్స్ తీసుకొచ్చి జామీందారుల్ని రెడీ చేసి, అంటే దీనిలో థియేటర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్. కాబట్టి అందరికీ వర్తిస్తుంది ఇది, అందరికీ వర్తిస్తుంది. అందరూ కలిపి ఒక జామీందారులను పెట్టుకొని బయటకు వచ్చేస్తారు. చూద్దాం అది ఈరోజు ఏం ఈరోజు జరుగుతుంది, జరుగుతుందా, ఈరోజు రాత్రికి జరుగుతుందా. ఒకవేళ కోర్టులో ఈ ప్రొసీజర్ అయిపోతే, కోర్టు రేపు ఉండకపోవచ్చు, రేపు ఎల్లుండి కోర్టుకు సెలవులు అవ్వచ్చు, కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రేపు జైల్లో నుంచి రిలీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో చూడాలి. అది కానీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా వచ్చిందంటే, నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు, రష్మిక స్పందించింది, అందరూ దాదాపుగా తమ సాలిడారిటీని తెలియజేశారు. రాణానేమో అరవింద్ గారి ఇంటికి వెళ్ళారు. అవును, కొంతమంది ట్వీట్లు చేసిన వాళ్ళు ట్వీట్లు చేశారు, ఫిజికల్గా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి ఒక ధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రొడ్యూసర్లు కొంతమంది జైలు దగ్గరికి వెళ్ళినట్టున్నారు కదా. దిల్రాజు గారు వెళ్ళారు. మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించి నవీన్ గారు అక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళ బాధ్యత అది. అదే రెండోది, కేవలం యూనిట్ నుంచి అల్లు అర్జున్ని మాత్రమే పెట్టకుండా ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, ముందస్తు అంచనాలు లేకుండా ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళది ప్రధానమైన తప్పు. అదే అంటే A11గా ఉన్నారు కదా, 11 ఉన్నారు. వాళ్ళల్లో ఈ డిజైనింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే అందుకని ఈ అవకాశాలన్నీ ఉన్నాయి కాబట్టి 4 వారాల బెయిల్ అన్నాడు ఆయన. పొలిటికల్గా చూసుకుంటే రాజకీయంగా చాలా మంది స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కేటీఆర్, హరీష్ రావు, టీడీపీ నుంచి కూడా మాట్లాడారు. అవును, రఘురామకృష్ణరాజు గారు ఆయన కొంచెం పెద్దగానే స్పందించాడు. దారుణం అన్నాడు ఆయన. అలా వీళ్ళందరూ స్పందిస్తున్నారు. అయితే దీనిలో ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఈయన వేదిక మీద తన పేరు సరిగా ఉచ్చరించలేదు అని ఆయన ఏదో దీన్ని మనసులో పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అనే మాట ఒకటి సర్క్యులేట్ అవుతోంది. అంత సిల్లీగా ప్రభుత్వాలు నడుస్తాయని అనుకోనక్కర్లేదు. సర్క్యులేషన్కి ఏముందండి, ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది, ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎవరో డిజైన్ చేసినటువంటి కార్యక్రమం కన్నా కూడా అక్కడ జరిగింది ఫ్యాక్ట్. అమ్మాయి మరణించింది అనేది వాస్తవం. ఆ పిల్లవాడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు, కొంచెం బయటకు వచ్చాడు అనేది వాస్తవం. అదే జరిగింది అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు జరిగిన పరిణామాల మట్టికి ఈ ఫిజికల్ వాస్తవాలను ఆధారం చేసుకునే కేసు నమోదైంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆయన ఎవరి కంప్లైంట్ ఆధారంగా మేము ఈ కేసు కట్టామని పోలీసులు చెప్తున్నారు, ఆయన అర్జున్కి సంబంధం లేదు ఈ వ్యవహారంలో, ఆయన అరెస్ట్ చేయటం తప్పు. రేవతి వాళ్ళ హస్బెండ్, ఆవిడ భర్త హస్బెండ్ స్పందిస్తూ చాలా క్లియర్గా ఈయన తప్పు ఉందని నేను అనుకోవడం లేదు, ఈ అరెస్టుని ఆయన ఖండించాడు. అవునవును, ఈ ఖండించడం ఇవన్నీ కూడా కోర్టులో ఆయన చెప్పుకోవాల్సి ఉంటుంది. విడిగా ఖండించారు, ఇవన్నీ అయిపోయినాయి. అది సుమోటో కూడా కొన్ని కేసు అతను కంప్లైంట్ కాకుండా సుమోటో కూడా చేసినట్టున్నారు కదా, ఏదో చేశారు. అంటే ఇక్కడ వ్యవహారం ఏమిటి, ఆయన కంప్లైంట్, ఆయన బాధితుడు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, దాన్ని వీళ్ళు ఆధారంగా చేసుకున్నారు. ఇది కాకుండా కూడా 2-3 వెళ్ళారు అక్కడికి. అలాగే విద్యార్థి సంఘాలు ఇన్వాల్వ్ అయినాయి దీనిలో, ఈ గొడవలో. వాళ్ళు థియేటర్ దగ్గర ధర్నా చేశారు. ఏదేమైనా ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే అల్లు మెగా ఫ్యామిలీ కలిశారు, వాళ్ళు ఒక దగ్గరికి చేరారు అనేది. ఒక దగ్గరికి చేరారు అంటే కష్టకాలంలో వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకరు ఉండరు, ఒకరి కోసం ఒకళ్ళు నిలబడతారు అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. సో కొంతకాలం పాటు అల్లు మెగా గొడవలు అనేటువంటి ఒక చర్చ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, అలాగే ఇండస్ట్రీ ఒక సాలిడారిటీ తెలియజేసింది. ఇదే టైంలో జరిగినటువంటి ఇంకో వివాదం చూస్తున్నాం మనం. అక్కడ ఎవరు స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదు ఎప్పటిదాకా ఓపెన్గా. సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇండస్ట్రీకి సంబంధించిన మనుషుల ఇంట్లో గొడవ జరిగితే అది వాళ్ళ ఇంట్లో గొడవ కాబట్టి ఎవరు స్పందించలేదు. అది చూస్తున్నారు, అది ఎలా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూసిన తర్వాత మాట్లాడదామన్న ధోరణిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్కి వచ్చేస్తే, బన్నీ ఇన్సిడెంట్కి వచ్చేస్తే ప్రతి ఒక్కరూ తమ సాలిడారిటీని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరితో. అంటే ఆయనతో విభేదాలు ఉన్నాయి, ఆ కుటుంబంతో విభేదాలు ఉన్నాయి అన్నవాళ్ళు కూడా వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. అంటే కష్టకాలంలో మేమందరం ఒకటే, మేమందరం ఒకరి కోసం ఒకరు నిలబడతాం అనేటువంటి ఒక
ఒక సాలిడారిటీని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఓకే. అది హర్షించదగ్గ పరిణామమే.